ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం గణేశాయ నమ. సర్వజ్ఞాన గురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞాన్ పద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గురుభ్యో నమః. సాయిరాం గురుభ్యో నమః. సాయిరాం శాస్త్రి గురుభ్యో నమః. మా మాతాయై నమః. ఆదిలక్ష్మి మాతాయై నమో నమః. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్భూని నీవు నా ఇల్లం బంధుని జృంభనముగా ముక్తిల్ సుషిద్ధంబుల్ శోభిల్లం బల్కుం నాదు వాక్కునన్ సంప్రీతిన్ కులార్థాక్షి సరస్వతి భగవతి నిశేష జాజాపహ. ఈరోజు కార్తీక మాస పారాయణము 25వ అధ్యాయము ప్రారంభం. ముందుగా దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థం వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీ కేటులు అనుకూలించినట్లే చేయము. ఇక మాకు సెలవిప్పించమని పండితులు పలికిరి. అంతటా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయము ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేలా నిందింపడు. నా తొల్లి పుణ్యము ఫలము నశింపదుగాన జలపానమరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానమరించెను. అంబరీషుడు జలపానమరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌదాకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుసు, ఓరి మదాందా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నము పెట్టదని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షుడగును. అట్టి యదముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి ఒగుదువే గాని హరిభక్తుడు ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రహ్మనాశంన సయంపడు. మమ్మే అవమాన్యట్లు అన్ని వారిని అవమానించుడియే. నీ వంటి హరినిందాపరుడు మరొకడు లేడు. నీవు భక్తుడువని అతి గర్వము కలవాడై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమాన పరచి నిర్లక్ష్యంగా జలపానం వనించితివి. అంబరీష, నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా. నీ వంశ కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్టు తిట్టెను. అంబరీషుడు మునికోపనకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో, మహానుభావా, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానం చే నీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు గలవారును కాన నన్ను కాపాడుడని అతని పాదములో పెట్టెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో శాపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, 4వ జన్మ సింహంగాను, 5వ జన్మలో వామనుడుగాను, 6వ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, 7వ జన్మలో మూడైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసనం గాని లేని రాజుగాను, 9వ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచింపగా శపించను. ఏకను పాపము తగ్గనందున మరలా శపించుటకు ఉగ్జిత్రవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటునే మీ శాపం అనుభవించునని ప్రాధేయపడిను. కానీ దూరాశునికను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రము అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలను గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనను
మహిషేయుని తలవంచి ప్రాణముల పై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని పరుగిడెను. మహాతేజస్సు చక్రాయుధము దూర్వాసుని తరుముచూడెను. దూర్వాసులను కాపాడమని భూలోకమును మహాములను దేవలోకమును కలిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుని కైలాసముల పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము వారి నుండి దూర్వాసుని కాపాడలేక పోయిరి. పంచవిశాధ్యాయం అనగా 25వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమ. ఓం నమ శివాయ. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమ. పట్టిచాచల వీరభద్రేశ్వరాయ నమో నమ. దాక్షారామ భీమేశ్వరాయ నమో నమ. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమో నమ. శ్రీశైల మల్లికార్జునవాసాయ నమో నమ. కాశీ విశ్వేశ్వరాయ నమో నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయే నమో నమ. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.